హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లోకి పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్లే స్టోర్ సారీ వాట్సాప్లో ఇలాంటి ఫొటోస్ని మనం చూస్తూనే ఉంటాం కదా. ఇక్కడ టచ్ హియర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే లోపల మెసేజ్ అనేది వేరే విధంగా ఉంటుంది. ఓకే, ఇటువంటి ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు మీకు నేను చూపిస్తాను. దానికోసం మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని పేరు ఇమేజ్ ఎడిటర్. దాని లోగో అనేది మీకు ఇక్కడ చూడవచ్చు, ఇలా ఉంటుంది. అది మీకు ప్లే స్టోర్లో ఫ్రీగానే అవైలబుల్లో ఉన్నది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాగ్ చేసినట్టయితే జస్ట్ డ్రా అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి ఫస్ట్. ఓకే, దీనిపై క్లిక్ చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 400 ఇవ్వాలి, హైట్ వచ్చేసి 1600 ఇవ్వాలి. ఇక్కడ న్యూపై క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్పై ఏదైనా ఒకటి స్టిక్కర్ తీసుకోండి. ఓకే, ఏదైనా ఒక స్టిక్కర్ తీసుకొని ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో అరేంజ్ చేయండి. అరేంజ్ చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ ఫోటో. ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన ఫోటో తీసుకోండి, ప్లస్ సింబల్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ హియర్. ఫాంట్ సైజ్ని కూడా మీరు తగ్గించవచ్చు. దీంట్లో పెట్టండి. ఓకే, ఇక్కడ మీరు ఫాంట్ స్టైల్ చేంజ్ చేయొచ్చు. ఫాంట్ కలర్ కూడా. ఓకే, ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఓకేపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేయండి. ఇమేజ్ పేస్ట్ ఫ్రమ్ ఫైల్. ఓకే, ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు, క్రాప్ సింబల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రీసైజ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఫోటోని రీసైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీకు కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఓకేపై క్లిక్ చేయండి. ఓపెన్ ఫోటో. ఇప్పుడు ఎడిట్ చేసిన ఫోటోని ఓపెన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ మీరు మళ్ళీ ఓకేపై క్లిక్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఓపెన్ ఫోటో. సారీ, ఇప్పుడు ఇమేజ్ పేస్ట్ ఫ్రమ్ ఫైల్. ఓకే, నెక్స్ట్ మీరు మళ్ళీ ఏమైనా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే షేప్స్ ఉంటాయి, అంటే సర్కిల్, లైన్, ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ సేవ్ బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ చేసేయండి గ్యాలరీ. ఓకే, లేకుండా మీరు డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నేను షేర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాడు చూసినట్లయితే క్లిక్ హియర్ అని ఉంటుంది. వాడు ఇక్కడ క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసినట్లయితే లోపల మెసేజ్ అనేది గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అని ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము క్లిక్ హియర్ ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.